చచ్చాక ఎక్కడో నరకం కాదు, భూలోకంలోనే నరకం అనుభవించాడు ఆ పాపాత్ముడు. అందువల్ల మహాపాపాలు చేసిన వాళ్ళు తాత్కాలికంగా సుఖపడవచ్చునేమో గాని చివరికి భయంకరమైన మరణం తప్పదు. వీడు చచ్చి నరకంలో నానా శిక్షలు అనుభవించాడు. ఆ తర్వాత భూలోకంలో 100 జన్మలు ఎత్తాట. ఒక ఆడపిల్లగా పుట్టడం, కొంచెం వయస్సు రావడం, ఆడపిల్లకి పెళ్లి చేయగానే భర్త చచ్చిపోవడం, అంటే బాలవితంతో అయిపోయింది అనమాట. ఇలా బాల వైధవ్యం పొందే జన్మలు 99 పూర్తయి 100వసారి మళ్ళీ ఒక మహానుభావులైన దంపతులకి వీడు కూతురుగానే పుట్టాడు ఈ పాపాత్మ సుకుమారుడు. ఈ జన్మలో కూడా వాడికి 16 ఏళ్ల వయసులోనో 13 ఏళ్ల వయసులోనో, రోజుల్లో చిన్న వయసులో పెళ్లి చేసేవారుగా 13 నుంచి 16 ఏళ్ల వయసులో పెళ్లి అయిపోయింది. పెళ్లి అవ్వగానే భర్త చచ్చిపోయాడు. ఇక తల్లిదండ్రులు, అయ్యో మా అమ్మాయి ఒక్కతే, మాకు బంగారం లాంటి పిల్లలు అనుకున్నాం, పిల్లకి పెళ్లి చేయగానే అల్లుడు చచ్చిపోయాడు, ఈ వితంతువుతో ఎలా పడతాం అని వాళ్ళు ఏడ్చారు. ఆ అల్లుడు